పిఠాపురం పట్టణం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా ఆర్యవైశ్య సంఘ వైస్ ప్రెసిడెంట్ వెలక వెంకట నగేష్, పిఠాపురం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రేపాక రమేష్ విచ్చేశారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ఆర్యవైశ్య సంఘ వైస్ ప్రెసిడెంట్ వెలక వెంకట నగేష్ మాట్లాడుతూ భారతదేశం అత్యధికంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా ఉందని, 80వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందదాయకమని, స్వేచ్ఛ స్వాతంత్రాలతో పాటు సేవాతత్వం గల ఆర్యవైశ్యులు భారతదేశం మొత్తం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. అనంతరం పిఠాపురం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రేపాక రమేష్ మాట్లాడుతూ స్వేచ్ఛ స్వాతంత్రాలతో పాటు గాలిని స్వచ్ఛంగా పీల్చుకుని ప్రేరేపణ కూడా కలిగి ఉండాలని, అది ఉండాలంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొండేల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కుటుంబానికి ఒక మొక్క చొప్పున పిఠాపురం మొత్తం పచ్చని వనంగా మార్చాలని, దానికి తాను తోడ్పాటును అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దివ్యల మా చైర్మన్ దంకేటి సత్యనారాయణమూర్తి, బోడ సతీష్, పైండ రాజు, ఇమిడిశెట్టి నాగేంద్ర, తాతాజీ, కొత్త సాయికృష్ణ, కొత్త జగన్, రేపాక రామచంద్రరావు, పెనుకొండ అనుదీప్, కంచర్ల మహేష్, దండాల సాయి, కూసుమంచి సురేష్ మరియు ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మనకి 80వ సంవత్సర స్వతంత్ర దినోత్సవం. మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఎందరో మహనీయులు ప్రాణ త్యాగాలు చేస్తే మనకి స్వాతంత్రం వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం అందరం మెలగాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ రోజునాడు అందరికీ కూడా స్వేచ్ఛ అన్నది చాలా తక్కువ. ఫ్యామిలీలోనే తండ్రికి, తల్లిదండ్రులకి, కొడుక్కి, అన్నదమ్ములకి, పిల్లలకి స్వేచ్ఛ అన్నది చాలా తక్కువ. స్వేచ్ఛగా అడగటం, చాపగా చెప్పించుకోవడం రావాలి. ఆ స్వేచ్ఛ అన్నది మన కుటుంబం సంగతి సంబంధించింది అయితే లేదు. దాన్ని రావాలి అంటే మనలో ఉన్న అహం పోవాలి. అహం పోతే స్వేచ్ఛ వస్తుంది. మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, మనకు కూడా స్వేచ్ఛ అన్నది రావాలి అంటే అహం పోవాలి. దాన్ని దృష్టిలో పెట్టి అందరూ మెలగాలని కోరుకుంటున్నాము. మనకి సంబంధించిన ఈ భారతీయ జనతా పార్టీ మోడీ గారు వచ్చిన తర్వాత మన జవాన్ జై జవాన్ జై కిసాన్ అన్న నినాదం ఎప్పటి నుంచో ఉంది. కానీ జై జవాన్ అన్నది ఎప్పటి నుంచో ఉంది. దానికి సంబంధించిన గవర్నమెంట్ అన్ని కూడా లాస్ట్ గవర్నమెంట్ మన కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇప్పుడు అన్ని మెరుగుపడ్డాయి. కానీ జై కిసాన్ అన్నది మన చేతుల్లో మాత్రమే ఉంది. ఎందుకంటే రైతు బాగుంటేనే మనం బాగుంటాము. ఈ సంవత్సరం వర్షాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఎంత ఈ క్షోభ అనుభవిస్తున్నారో అందరికీ తెలిసిందే. అయితే ఈ మొక్కలు నాటే కార్యక్రమం మన ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం ఇక్కడ 3000 మొక్కల దాకా నాటిస్తా అని చెప్పారు. కానీ మన పిఠాపురం నియోజకవర్గంలో 50,000 కుటుంబాల పైన ఉన్నాయి. 50,000 కుటుంబాల పైన ఉన్నాయి అన్ని కూడా కుటుంబానికి ఒక మొక్క నాటినా సరే 50,000 మొక్కలు అవుతాయి. ఆ 50,000 మొక్కలు కూడా నాటి మన పిఠాపురానికి సంబంధించింది సత్తా ఏంటో చూపాలని మన ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాము. పర్యావరణాన్ని కూడా రక్షించుకున్నట్టు అవుతుంది. యావరేజ్ మనిషికి రోజుకి ఒక కేజీ ఆక్సిజన్ అవసరం ఉంటుంది. ఈ 50,000 మొక్కలకి ఈ రోజు నాటితే 2-3 సంవత్సరాలకి ఒక్కొక్క మొక్క 500 కేజీల పైన ఆక్సిజన్ ఇస్తుంది. దాని లెక్క చూస్తుంటే లాస్ట్ మనం కరోనాలో ఎదురు చూసాం, చాలా మందికి ఆక్సిజన్ లేక ఇబ్బంది పడ్డాం. ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తీరిపోతాయి. అలానే దీన్ని అనుగుణంగా తీసుకుని ఫ్యూచర్ లో మన ప్రజలందరూ కూడా నడవాలని కోరుకుంటున్నాము. జై హింద్. వాసవి అందరికి కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు పట్టణ ఆర్యవైశ్య వాసవి కన్యకాపురం ఆర్యవైశ్య భక్త సమాజం, అలాగే ఆర్యవైశ్య మహాసభ, పిఠాపురం మండల ఆర్యవైశ్య సంఘం, కాకినాడ జిల్లా వాసవి క్లబ్, మరి ఇతర అన్ని సంఘాల వారు ఈ రోజున ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర ఈ రోజున 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఎగరవేసి పొట్టి శ్రీరాములు అలాగే గాంధీ గారికి, మన క్లబ్ ఫౌండర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి కూడా నివాళులు అర్పించడం జరిగింది. మరి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు సందర్భంగా మన దేశం ఎంత పురోగతి సాధిస్తుందో మనందరూ చూస్తున్నాము. అందరూ కూడా దేశభక్తితో, మరి పెద్దలు ఎంతో ముందు చూపుతో మనందరికీ ఈ యొక్క స్వాతంత్రాన్ని ప్రసాదించారు. అలాంటి స్వాతంత్రాన్ని మనం ఎలా నిలబెట్టుకోవాలి, ఏ రకంగా ముందుకు సాగాలి, దేశ ప్రజల ప్రగతి అయితేనేవ్వండి, మన ఆర్థిక పురోగతి, సేవా కార్యక్రమాలు అన్నింటిలో ముందుంటూ మన పెద్దలకు స్ఫూర్తిగా నిలబడాలని అందరూ ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరిని పేరున కోరుతున్నాను. అలాగే ఈ యొక్క మన వాసవి కన్యకా సత్రం ఉన్నవండి,
మన ఆర్యవేశ సంఘాలు అవనివ్వండి, వాసవి క్లబ్ అవనివ్వండి, అన్ని కూడా నిరంతరం ఈ యొక్క సమాజానికి, పేద బలహీన బడుగు వర్గాలకి చేరువుగా ఉంటూ మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు వన మహోత్సవం సందర్భంగా ఈ యొక్క శాప్లింగ్ మొక్కలు కూడా నాటే కార్యక్రమం ఉందండి. మా క్లబ్ వారిని కూడా, మా యొక్క సంఘాల వారిని కూడా సూచించేది ఏంటంటే మొక్కలు నాటాలి, మరి పర్యావరణాన్ని పరిరక్షించాలన్న ఒక మంచి నినాదంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. అలాగే దేశం అవనండి, రాష్ట్రం అవనండి సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ ఎంతో ఆనందంగా గడపాలని చెప్పేసి ఈ స్వేచ్ఛా వాయులు 10 కాలాల పాటు పేల్చాలని, మన భావితరాలకు మంచి సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై వాసవి, జై హింద్, జై జై భారత్.